నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. తల్లిని చెల్లిని తరిమేసి బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్ అంటూ మంత్రి లోకేష్ ఫైర్. సొంత జిల్లాను నియోజకవర్గాన్ని కూడా మోసం చేశారని విమర్శ. అవినీతి దర్శనం వ్యవహారంపై స్పందించిన హోంమంత్రి అనిత, ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని మదనాపురం నుండి అల్లెన వరకు ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించి ఆముదల వలస మున్సిపాలిటీ జగ్గుశాస్త్రులపేట వద్ద 3.82 కోట్ల నిధులతో చేపట్టనున్న 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. జగన్ ప్రెస్ మీట్ చూశాక చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వచ్చు అనిపించిందని, అద్భుత నటనకు భాస్కర్ అవార్డు గ్యారంటీగా మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. గడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని జగన్పై వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత కుటుంబాన్నే కాకుండా సొంత జిల్లాను నియోజకవర్గాన్ని కూడా జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తల్లిని చెల్లిని తరిమేశారని, బాబాయిని లేపేసి మరో చెల్లి కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. రాయలసీమకు పట్టిన కాన్సరగడ్డ జగన్ అని, రియల్ ఎస్టేట్ వ్యాపారి దస్తగిరిని జగన్ మేనమామ చంపేసి తమపై కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. పౌరుషాల గడ్డ మన కడప. కడప ప్రజల ప్రేమే వేరు. యువగలం పాదయాత్ర నుంచి ఇప్పటికి చూస్తున్నా, ఇక్కడ పసుపు సైన్యం జోషే వేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ ముహూర్త బలం చాలా గొప్పది. ఎంతోమంది అధికారంలోకి వచ్చి అనేక మాటలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్నారు. వాళ్ళే ఈరోజు ఒక క్రికెట్ టీంకి స్థాయికి పడిపోయారు. టీమ్ 11 11 స్థానాలకు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. పోరాటాల గడప మన కడప జిల్లా. అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ మన పసుపు సైన్యం ఇచ్చిన దెబ్బకి ఇప్పటికీ కడప గడపలో కూడా కోలుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర ఫ్యాక్షన్ ఉంటే మన దగ్గర ఫైటర్స్ ఉన్నారు. పసుపు సైన్యం గుండె ధైర్యం చాలా గట్టిది. ఒక్కసారి మనం నిర్ణయించుకుంటే మనం తగ్గేదే లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డులో #1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది.
అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. 5 సంవత్సరాల్లో రాయలసీమకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క సాగునీటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించిన నాటికి ముందు 20 ఏండ్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవలేదు. దానివలన చాలా మంది కార్యకర్తలు నిస్పృహతో ఉండడం కానీ, నైరాస్యంతో ఉండడం కానీ, కొంతమంది పార్టీ మారడం కానీ, కొంతమందికి పార్టీ మీద అభిమానం ఉన్నా ఆ అభిమానాన్ని బయటికి చూపించేదానికి భయపడడం కానీ, అలాగనే కొంతమంది న్యూట్రల్గా సైలెంట్గా ఉండడం కానీ ఉన్న పరిస్థితిలో ఈ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను అలాగనే కార్యకర్తలను సంయమనం చేసుకుని యువగలం పాదయాత్ర నుండి స్ఫూర్తి పొందిన యువతను భరోసా ఇస్తూ నింపుతూ మళ్ళీ కడపను మొట్టమొదటి మెట్టు నుంచి ఎక్కుకుంటా తన రాజకీయ చతురతతో వ్యూహరచనలు చేసి మనకు దిశానిర్దేశం చేసి క్రైస్తవ మత ప్రచారకుడు నటుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతుందని, ఈ వ్యవహారంలో రాజకీయ కోణంపైన పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుట్రకోణం లేకపోతే కడప నుండి అల్లూరు జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అమాయకపు గిరిజనులను అభినయ్ దర్శన్ నమ్మించి పాస్టర్ అవతారం ఎత్తి దాడి జరగకపోయినా జరిగిందని నమ్మించారన్నారు. ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నారనేది త్వరలో బయటపడుతుందని, కూటమి ప్రభుత్వ హయాంలో ఇటువంటి నాటకాలు చెల్లవని, ఇలాంటి ఆలోచనలు ఇంకెవరికైనా ఉంటే మానుకోవాలని హితవు పలికారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఇలాంటి ఆలోచన లేదని ఉంటే కనుక ఫోకస్ కాదండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి. కొన్ని రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్యం మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నేనేమంటానంటే అమాయకమైన గిరిజనుల్ని ఇలాంటి పాస్టర్ కాని వ్యక్తి కూడా పాస్టర్ కింద అతని మీద ఎవరైతే పాస్టర్ అని చెప్పుకుంటున్నాడో అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతని ఫస్ట్ వైఫ్తో అతని గొడవలు ఉన్నాయి. సెకండ్ వైఫ్ ఏదో ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళు కూడా కేసులు పెట్టారు. ఆటోమేటిక్ అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పాస్టర్ అవతారం ఎత్తి అమాయకమైన గిరిజనుల్ని రెచ్చగొట్టే దూరంలో ముందుకెళ్ళడమే కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అతని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకుంటే పగడాల ప్రవీణ్ పాస్టర్ ఎక్కడైతే చనిపోయారో దాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఏదో రకంగా చేద్దాము అంటే ఇందులో ఏంటంటే సెల్ఫ్ అతనికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బదనాం చేయాలన్న దృక్పథమా, లేకపోతే కుట్రకోణం ఇంకేదైనా ఉందా, అంటే కులమతాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా, అన్నిట్లోని కూడా మేము విచారణ చేస్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడమే తప్పు. ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత ఇలాంటి చేసే వాళ్ళ మీద మాత్రం అతని సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియలేదు. అతని సినిమాలో అక్కడ హీరో అవ్వచ్చేమో కానీ ఇక్కడైతే ఖైదీ అయ్యాడు. దాని అంతా బేస్ చేసుకునే కదా ఈరోజు అతనికి రిమాండ్ విధించారు. దాని మీద కూడా మేము కూడా కస్టడీకి తీసుకొని అతని విచారణ కూడా చేసుకుంటాము. ఒకటి మాత్రం చాలా క్లియర్, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. ఇలాంటి వాళ్ళ చర్యల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్, గవర్నమెంట్ డబ్బులు వేస్ట్. అలానే వీళ్ళు ఇష్టానుసారంగా ఏదో అంటారు కదా ప్రచార పిచ్చితో ఈరోజు ఫాలోయింగ్లు లైక్లు పిచ్చితో చాలామంది ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ మేము అక్కడితో ఆగట్లే. ఎందుకంటే ఇది కమ్యూనల్ బేస్కి వచ్చింది, ఒక మతానికి సంబంధించిన ఇష్యూకి వచ్చింది. కాబట్టి దీని మీద ఏ కుట్ర కోణం ఉందన్న దాని మీద కూడా మేము ఆలోచిస్తున్నాం. లేకపోతే ఇక్కడ కూర్చొని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు ఏదో చేశారంటే ఒకసారి ఆలోచించవచ్చు. కడపలో ఉన్నవాడు ఇక్కడికి చేయాల్సిన అవసరమే వచ్చింది. సో మేము కూడా నేపథ్యం మంది ఈరోజు ఏజెన్సీలోని 7 మంది యాత్రికులు వెళ్తారు, విహారయాత్రకి వెళ్తారు, అదే టూరిస్టులు వెళ్తారు. కొంతమంది అక్కడ చాలామంది మీకు తెలుసు, కొంతమంది పాస్టర్స్ వెళ్తారు, చాలామంది అందరూ వెళ్తారు అక్కడికి వెళ్ళి ఇలాంటి సమయంలోనే మాకు కూడా తెలిసేది. డెఫినెట్గా మీరు అన్నారు కాబట్టి ఈసారి మేము అందరినీ కూడా అనుమానించాల్సి వస్తుంది. అందరినీ కూడా ఒక సర్వేలెన్స్ పెట్టామనుకోండి, మళ్ళీ మీరే అంటారు పోలీసులు అందరినీ అనుమానిస్తున్నారంటే. కానీ ఒకటేంటంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం, దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మేము ఇంత ఇమ్మీడియట్గా వితిన్ 24 hours ఆ కుట్రను బయటకు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అతి తక్కువ ధరకే పారదర్శకంగా ఇసుకను అందించేందుకు ఫ్రీ శాండ్ పాలసీని అమలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కర్నూలు జిల్లా ఎర్లదిన్నె ఇసుక రిచ్ డిసిల్టేషన్ పాయింట్ను పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్లు డిసిల్టేషన్ పాయింట్లు ప్రారంభించి విస్తృతంగా ఇసుక నిల్వలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గత 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేశామని వెల్లడించారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిడమర్రు గ్రామానికి సంబంధించిన 2వ విడత 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని సంయుక్తంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దశల వారీగా రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.